ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పవర్ఫుల్ బిలీవర్ ఈ డైలీ డివోషన్కి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. ప్రతిరోజు దేవుడి వాక్యం వింటున్నారండి, వినండి. వాక్యం మనం ఎంత వింటామో అంత విశ్వాసం మనకు కలుగుతుంది. వినటం వలన విశ్వాసం కలుగుతుంది. మనకి వాక్యం మీద విశ్వాసం కలగాలి, ప్రభునందు విశ్వాసం కలగాలి. ఎప్పుడైతే అటువంటి విశ్వాసం మనం కలిగి ఉంటామో ఖచ్చితంగా మన జీవితం కావాలనుకున్న దేవుడు ఉద్దేశించిన ప్రతి కార్యాల్లోకి మనం వెళ్ళగలం. హల్లెలూయా. ఈరోజు వాక్యం మనం చూద్దామా? మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 5వ వచనం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. హల్లెలూయా. ఈ భూలోకమును స్వతంత్రించుకోవడానికి ఎంతోమంది రాజులు, యోధులు, గనులైన వారు, అలాగే ఈ భూమి మీద నేనే చాలా ఉన్నతంగా ఉండాలని చాలామంది ఊహిస్తారు. కానీ అది ప్రాక్టికల్గా జరిగే క్రమం ఏంటంటే సాత్వికత. ఎవరైతే సాత్వికంగా వారు ఉంటారో వారు భూలోకం స్వతంత్రించుకుంటారు. వారు చేసే జాబులో వారు బాస్ తిట్టాడనో, లేకపోతే పక్కనున్న కొలీగ్స్ ఎటకారేస్తున్నారనో, లేకపోతే ఏమీ కాదనో వారి జీవితంలో ముందుకు వెళ్ళడానికి చాలా ఆటంకపడుతుంటారు. కానీ వాళ్ళెవ్వరిని కూడా వీరు మాట్లాడకుండా విశ్వాసంతో యేసువైపు మనం చూస్తూ ముందుకు వెళ్ళినప్పుడు, సాత్వికంతో మనం ముందుకు వెళ్ళినప్పుడు ఆ ఆఫీసును జయించగలవు, ఆ బాస్ను జయించగలవు. ఖచ్చితంగా దేవుడు ఉన్నతమైన స్థితిలో పెడతాడు. సో ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ఈ వాక్యం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు నీ కుటుంబాన్ని జయించాలనుకుంటున్నావా, పట్టుకోవాలనుకుంటున్నావా? క్రీస్తు కొరకు సాత్వికంతో ఉంటావు. నువ్వు ఎక్కడైతే ఉన్నావో ఆ సొసైటీలో నీ దేవుడి నామాన్ని మహిమకరంగా ఉండాలనుకుంటున్నావా? సాత్వికంగా ఉంటావు. సాత్వికులు ధన్యులు, వారి భూలోకం స్వతంత్రించుకుంటారు. మన మాటలు, లేకపోతే మన గొడవలు, మన యొక్క కోపము, వీటి వలన అది మనకు నష్టమే కానీ ఏ విధమైన లాభం కానీ ఉండదు. ఈరోజు ఒక పవర్ఫుల్ బిలీవర్గా నువ్వు తయారవ్వాలి అనుకుంటే ప్రతి విషయంలో సాత్వికంతో ఆలోచించు, సాత్వికంతో ప్రార్థించే, సాత్వికంతో దేవుడి సన్నిధిలో కనిపెట్టగలిగితే ఖచ్చితంగా దేవుడి చిత్తాన్ని మీరు తెలుసుకోగలరు. తద్వారా ఈ భూలోకం మీరు స్వతంత్రించుకుంటారు. హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.